మాధవీలత గారు హైదరాబాద్ బీజేపీ క్యాండిడేట్గా వస్తున్నారు. విరించి మాధవీలత గారు. ఆవిడకి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి కాంప్లిమెంట్స్, దాదాపు 1,00,000 మెజారిటీతో ఆవిడ గెలుస్తుంది అన్నట్టు హోప్ ఒకటి క్రియేట్ చేయటం, ఆవిడకి Y+ భద్రత ఇవ్వటం. హోప్ అంటారా, హైప్ అంటారా? రెండు, హోప్ హైప్ రెండు బిల్డప్ బాగా ఎక్కువగా ఉంది, బాగా చేస్తున్నారు. ఏంటి సార్ అంటే హఠాత్తుగా స్ట్రాటజీ మార్చడం వెనక? అదేం లేదండి. బీజేపీ సంఘ పరివారు వాళ్ళ వ్యూహకర్తలు, ఈవెన్ నరేంద్ర మోదీ కూడా వాళ్ళు అనుకున్న వాళ్ళని చాలా పెద్దదిగా చూపించి భూతద్దంలో గొప్పగా చూపించడం. ఈ మాధవీలత అనే ఆమెను ఓల్డ్ సిటీ అన్నప్పుడు 2 ఏళ్ల నుంచి ఆమె పనిలో ఉన్నారు. ఆ విషయం కంటే ఆమె సంఘ సేవ చేశారు, అది ఎక్కువ చెప్తున్నారు. సరే, మోస్ట్లీ ఆమె సంఘ పరివారం కూడా ఉన్నట్టుంది, ఆమెకు RSS అనుబంధం కూడా ఉన్నట్టుగా ఉంది. వనరులు ఉన్నాయి పుష్కలంగా. సో మన మీడియాలో కూడా ఆమెకు తెలుగు బీజేపీ నాయకుడి కంటే ఎక్కువ పుష్కలమైన ప్రచారం లభించింది. ఆమె చాలా ఆధునిక భాషలో సనాతన విషయాలు బాగా చెప్పారు. ఇక అన్ని సనాతనమే, ఇంకా ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అని. అందులో అనేకం అశాస్త్రీయమైనవి నిలబడవు కూడా. అన్నీ చెప్పి మహిళల కోసము సమానత అని చెప్తూ చివరకు వచ్చేసరికి యాంటీ ముస్లిం టచ్ ఇవ్వడం అనేది మనం చూస్తాం. వయసు పేరుతో జరుగుతుంటుంది. కానీ ఆశ్చర్యం ఏమంటే, నోరు నోడితే రాజ్యం అన్నట్టుగా బండి సంజయ్ అడిగితే కేటగిరీ భద్రత ఇవ్వలేదు. వాడు బాగా హిందుత్వాన్ని నూరిపోసే రాజాసింగ్ అడిగితే ఇవ్వలేదు, మాధవీలతకి ఇచ్చారు. అంటే దట్ ఈస్ ది కైండ్ ఆఫ్ హైప్ అండ్ స్ట్రాటజీ దే థాట్. నేనేం ఓవైసీని సమర్థించాను. ముస్లిం మతోన్మాదమైనా హిందూ మతోన్మాదమైనా ఒకటే. కానీ అదే సమయంలో మాధవీలత అనే ఆమెను ఒక చాలా స్పెషల్ క్యాండిడేట్ లాగా ఏదో ప్రొజెక్ట్ చేయాలని వాళ్ళు భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. బట్ ఐ డోంట్ నో, క్షేత్రస్థాయిలో అయితే తెలుగు ప్రజలు మత రాజకీయాలను ఆదరిస్తారని నేను అనుకోను. కొంత రేషనల్గా ఉంటారు. ఆమె ఓవైసీని ఎంత ఖండించినా ఈమె కౌంటర్ పార్ట్ ఆఫ్ ఓవైసీ అవుతారు తప్ప ఈమెం సెక్యులర్ క్రెడెన్షియల్స్ ఈమెకేమీ ఉండవు. అందుకనే బట్ మోదీ గారికి నచ్చారు. అందుకనే ఆయన ట్వీట్ చేసి మరి అభినందించి Y+ అదంతా పెట్టి ఇవన్నీ చేస్తున్నారు. 3 తలాక్ ఇవే. మరి మన దగ్గర ఉన్న అనేక లక్షణాలు, ఏది మన హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అనే రాజ్యాంగ దీంట్లో ఉన్నటువంటి అంశాలు ఆయనకేమీ పట్టవు. అందుకని అది మోదీ గారి వ్యవహారమే. బట్ బెడిసి కొడుతుందండి. ఒకటైతే బీజేపీ గుర్తించాల్సి ఉంది, టూ మచ్ అండ్ వన్ సైడెడ్ హైప్ కనుక ఇస్తూ పోతే సున్నితమైన పరిస్థితిని గమనించకుండా ఇది కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుంది. ఈమె మరో రాజాసింగ్, లేడీ రాజాసింగ్ లాగా మారే ఒక అవకాశం, రాజాసింగ్ కూడా ఎదురు తిరిగే అవకాశం కూడా ఉంటుంది. And it was proved in the history that such kind of acts became detrimental to the society. డెఫినెట్గా అండి, అది డెఫినెట్గా ఆ విధంగా ఉంది. అనేక పదాలు వాక్యాలు ఆమె చూస్తే సనాతన అంశాలు చాలా. అసలు ఈవెన్ చీరే కట్టుకోవాలని, చీరే కట్టుకోవడం ఏంటండి, వేషధారణ ఇది కాదని చెప్పి చీరను 100 రకాలుగా చూపిస్తాను నేను, అశ్లీలంగా ఎలా కట్టుకోవచ్చు అని. అసలు వస్త్రధారణ గురించి చర్చ ఏంటి, ఏ దండలు వేసుకోవాలి, ఒకటి కాదండి. ఆమె చెప్పిన అంశాలన్నీ కూడా, ఆమె పోలిష్డ్ ఇంగ్లీష్లో మాట్లాడుతుండొచ్చు, ఆమె చాలా సివిలైజ్డ్ ఎక్స్ప్రెషను ఇవన్నీ ఆర్టికులేషన్ ఆమెకు ఉండొచ్చు, కానీ ఆమె ఐడియాస్ ఆర్ వెరీ క్రూడ్ అండ్ వాట్ యు సే పాతవి, కాలం చెల్లిన అంశాలను చెప్పడానికి ఆమె ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు. మోదీ గారు సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఇంకా Y+ కూడా ఆమెకు. అంటే ఇప్పుడు మీరు నేను వెళ్ళి నిరసన తెలపడానికి లేదు, ఆమెకు Y+ ఇది ఉంటుంది. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి వస్తుంది. ఇది బిగినింగే, బిగినింగ్ ఆఫ్ హైప్ దట్ ఈస్ టు బి. అంటే ఇన్ఫాక్ట్ మీకు తెలిసే ఉంటుంది, రాజాసింగ్ ఈమె పేరు ప్రకటించగానే ఆ మాత్రం మొగాళ్ళు లేరా బీజేపీలో అనే వ్యాఖ్య కూడా చేశాడు. అది వచ్చింది, ఆ సమస్య ఏపీలో చాలా ఎక్కువగా వచ్చింది. నా దగ్గర నిన్ననే బీజేపీ నాయకుడు ఒక ఆయన పంపించాడు, అసలు ఎవరు వీళ్ళు ఎవరు వీరు అన్నట్టుగా, ఈ అభ్యర్థులంతా ఎవరు, మాకేం సంబంధం అన్నట్టుగా. ఏపీ బీజేపీ గురించి మాట్లాడాల్సి వస్తే అది వేరే చర్చ. మ్యాక్సిమం పారాచూట్స్ అది. తెలంగాణలో కూడా కొంత ఉంది అది. ఈమె విషయంలో మటుకు ఒక కార్పొరేట్ అంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. కార్పొరేట్ కాషాయ హైప్ అనే దానికి మాధవీలత ఇది చాలా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇన్ భాగ్యనగర్. మన తర్వాత చూడొచ్చు, ఇంకా చాలా నడుస్తుంది కాబట్టి. బట్ ఆమె సంయమనం పాటిస్తుందని నేను ఆశిస్తున్నాను, ఎందుకంటే ఆలోచన శక్తి ఉన్న వ్యక్తి కాబట్టి. ఎంతసేపు రెండో వైపున మతపరమైన సున్నితత్వాన్ని కూడా ఆమె గమనించాలి అనేది అయితే దృష్టిలో పెట్టుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గారు. సో ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి షోలో చాలా అంశాలు చర్చకు వచ్చినాయి.